స్పీకర్కు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిందంట. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయంపై జప్యం చేస్తున్నారని, కోర్టు గత ఆదేశాలను శాసనసభాపతి ఉల్లంఘించారని బీజేఎల్పీ నేత ఏలేటి పిటిషన్ ఇచ్చారు. కేటీఆర్ కౌశిక్ రెడ్డి పిటిషన్లతో తాజా ఫిల్ అటాచ్. కేటీఆర్ కౌశిక్ రెడ్డి పిటిషన్ ఇచ్చినట్ట. మరి తదుపరి విచారణ వచ్చే నెల 6కు వాయిదా అంట. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామాలు చర్చ చేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవడంలో జప్యం చేస్తున్నారంటూ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సోమవారం సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను విచారించిన జస్టిస్ సంజయ్ కోరల్ నేతృత్వంలో ధర్మశాసనం ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ ఉల్లంఘించారని, ఈ కోర్టు ధిక్కరణనేనని పిటిషనర్ మహేష్ రెడ్డి గత శుక్రవారం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన ప్రధాన పిటిషన్తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను కూడా జత చేయాలని ధర్మశాస్త్రం సూచించింది. ఈ కేసు తదుపరి విచారణకు సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసిందంట. ఇక ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై కాంగ్రెస్ చేస్తున్నటువంటి నాటకాలు అంత ఇంత కాదు. సరే, బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి తప్పే ఇప్పుడు చేసి మేము ఎమ్మెల్యేలు లాక్కున్నామని చెప్పేసి అనొచ్చు కాక, కానీ సుప్రీంకోర్టును గౌరవించుకోవాలి. వాస్తవాలను ముందు పెట్టే ప్రయత్నం చేయాలి. మీరు ఇంతమంది ప్రజలకు కనిపిస్తున్నటువంటి వాస్తవాలని మీరు బయట పెట్టలేకపోతూ ఉన్నారు. రేపు కనిపించని ఇంకెన్ని వాస్తవాలు దాస్తూ ఉన్నారు అని చెప్పేసి ప్రజలు కూడా మీ పైన వాపోతూ ఉన్నారు. ఒకవైపు దానం నాగేందర్ మాకు ఎమ్మెల్యేనే కాదు, మాకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడుతున్న క్రమంలో కింద ఆయన పేరు, ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయన పార్టీ పేరు వస్తుంది. మరి అదే దానం నాగేందర్ కండువ కప్పుకొని క్లియర్గా ఏమంటారు ఖైరతాబాద్ చౌరస్తా కాడ నిలబడి పీజీఆర్ వర్ధంతి జయంతులు ఉత్సవాలు చేస్తారు. దాని తర్వాత అక్కడ ఫ్లెక్సీలు, కాంగ్రెస్ కండువతో ఫ్లెక్సీలు పిలుస్తాయి. కానీ ఆయన కాంగ్రెస్ కాదు. చూసే ప్రజలు పిచ్చోళ్ళు, మాట్లాడే వ్యక్తులు పిచ్చోళ్ళు. కేవలం కాంగ్రెస్ ఒకటే కళ్ళు తెరుచుకొని నిలబడి వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదని చెప్పేసి సర్టిఫై ఇస్తుంది. ఎందుకు సర్టిఫై ఇస్తారు? ఈ సిగ్గులేని పనులు చేసుకుంటేనే నేడు గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్కి ఎంత అవమానకరమో ఒకసారి ఆలోచించుకోవాలి. అక్కడ నిజంగా కాంగ్రెస్ పక్షాన ఉన్న వాళ్ళను ఇలా మీరు పక్కన పెడతా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పక్షాన ఉన్న వాళ్ళని మీరు వాళ్ళకు చేతి ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఇస్తూ ఉన్నారు సమయానికి. వాళ్ళని ఎందుకు ఆదుకోలేకపోతా ఉన్నారు? వాళ్ళ పైన ఎందుకని చెప్పేసి మీరు సరైన నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు. మీరు ఫెయిల్ అవుతూ ఉన్నారు ఈ అంశంలో. రేవంత్ రెడ్డిపై మొన్న టీడీపీ అంశం మాట్లాడతారు, మీరు వచ్చి కాంగ్రెస్ అంశం మాట్లాడతారు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. అసలు వాస్తవానికి కాంగ్రెస్కు పుట్టగతులు లేకుండా పోయేటట్టుంది.